నమస్తే మేడం. మా బిడ్డకు కుట్లు ఇప్పేటి వేసిరా మళ్ళీ కరిగిపోయేటి వేసిరా మేడం? డౌట్ ఏంటంటే ఇవి ఇప్పేటివి మంచివి, కరిగిపోయేటివి మంచివి కావంట. నిన్ననే ఒక పేషెంట్ అడిగింది, నాకు ఇప్పటివే వేయండి మేడం, కరిగిపోయేటివి వద్దు అని అడుగుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త అడ్వాన్స్ పెరుగుతుంది, కరిగిపోయే కుట్లు అనమాట. థ్రెడ్లో కూడా దానికి యాంటీబయాటిక్ కోటెడ్ కరిగిపోయే కుట్లు అనేవి కొత్త కొత్తవి వచ్చాయి అనమాట. అడ్వాన్స్ అనమాట ఇది. అంటే దాంట్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి, అసలు కుట్టు నేను ఎక్కడ వేసాను కూడా అక్కడ మనకు తెలియట్లేదు. ఇది అడ్వాన్స్ అనమాట. ఇది ఏంటి, దీన్ని కరిగిపోయే కుట్టు. ఇది కుట్టు ఇప్పాల్సిన అవసరము కానీ మనకు ఉండదు. సో దీనికి అసలు ఎలాంటి ఇన్ఫెక్షన్ కూడా లేదు. సో డైరెక్ట్గా తను 4 days to 1 weekలో ఆ కుట్లు మీద ఉన్న పట్టి తీసేసి వెంటనే స్నానం చేపియాలి. ఈ రోజు నుండి స్నానం చేపియాలి. రోజు స్నానం చేపియచ్చు. స్నానం చేసేటప్పుడు కట్టాల్సిన అవసరం కూడా లేదు. అట్లా ఓపెన్ పెట్టి స్నానం చేపించేసి దానికి ఒక చిన్న ఆయింట్మెంట్ రాసిస్తా, ఆయింట్మెంట్ పెట్టేసి వదిలేసేయాలి. ఎలాంటి పట్టి కట్టుడు కానీ, పేపర్ కట్టుడు కానీ, టవల్ కట్టుడు కానీ అవన్నీ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే మంచిగా మానిపోయినాయి. ఇంకా ఫుడ్ కూడా బాగా పెట్టాలి. అన్నీ పెట్టొచ్చు. ఒక పప్పు దినుసులు, కారం, పులుపు, మసాలాలు, అవుట్ సైడ్ ఫుడ్ పెట్టొద్దు. మిగతా కూరగాయలు, ఆకుకూరలు, ఎగ్, పాలు అన్నీ పెట్టచ్చు. మంచి మానిపోయినాయి. ఏ చీమ్ లేదు, ఏం లేదు, అంత మంచిగా మానిపోయినాయి. సో ఇంకా ఈ కుట్ల గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ పెట్టండి.